ఓం 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 శ్రీ గురుభ్యో నమః. అథ ఉపనిషత్ శాంతి మంత్రం. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఇతః పూర్వం వయం పశ్యామః ప్రథమాధ్యాయ ప్రథమవల్లి తదనంతరం ప్రథమాధ్యాయ ద్వితీయవల్యాం ప్రథమతః చతుశ్లోకాన్ని. ఇంతవరకు మనం చూసిన ద్వితీయవల్లి 4వ శ్లోకం వరకు అనుకుంటూ చూసాము. ఇందులో యమధర్మరాజు నచికేతసుని శ్రేయోమార్గం ప్రియోమార్గం రెండు ఉన్నాయి. కానీ సహజంగా చాలామంది ఎక్కువ ప్రేయోమార్గాన్ని కోరుకుంటారు. ప్రేయో వినీతో ప్రణీతి అంటే శ్రేయోమార్గాన్ని కాకుండా ప్రేయోమార్గాన్ని కోరుకుంటారు. ఆ అర్థంలో అనేటువంటి అక్కడ వస్తుంది. నిపాత సంజ్ఞం అది. ఈ రెండిటిలో బాగా విచక్షణ చేసి వివేకవంతుడైనటువంటి వాడు శ్రేయోమార్గాన్ని ఎంచుకుంటాడు. మిగతా వాళ్ళు ప్రేయోమార్గాన్ని ఎంచుకుంటారు. వాళ్ళు మందులు, వాళ్ళు యోగక్షేమాన్ని మాత్రమే కోరుకుంటారు. అంటే పరమాత్మ జన్మ సార్థకత ఇలాంటి వాటికంటే కూడా యోగము క్షేమం ఇవే కోరుకుంటారు అని చెప్పి 2వ ఉపనిషత్ మంత్రంలో చెప్పడం జరిగింది. కానీ నీవైతే నేను ఎన్నిసార్లు ప్రలోభ పెట్టినప్పటికీ సత్వం ప్రియాన్ ప్రియ రూపాంశ్చ కామాన్ అభిధ్యాయన్ నచికేతో అత్యసాక్షీ. బాగా విచారించి నైతాశృంకాం విత్తమయీం అవాప్త యస్యాం మజ్జంతి బహవో మనుష్యా. సహజంగా మూఢులైనటువంటి మనుషులందరూ కోరుకునేటువంటి ధనము, భోగాలు, వీటినన్నిటినీ తిరస్కరించి విచారించి నీవు శ్రేయోమార్గాన్ని అంటే ఆత్మరహస్యాన్ని మాత్రమే కోరుకున్నావు. ఇంకా యమధర్మరాజు చెప్తున్నారు, ఇంకా ఆత్మరహస్యం ఇంకా స్టార్ట్ చేయలేదు. ఇంకా ఆత్మరహస్యం తెలుసుకోవటము, దానికి ఉపోద్ఘాతమే జరుగుతోంది. దూరమైతే విపరీత శూచి అవిద్యాయాచ విద్యేతి జ్ఞాత విద్యాభీప్సనం నచికేతసం మన్యే నత్వా కామా బహవో లోలుపంతః. నేను నీకు ఎన్ని ప్రలోభాలు పెట్టినప్పటికీ కూడా అవేమి నిన్ను కూడా చెలింప చేయలేదు. ఇంచుక కూడా, ఇసుమంత కూడా అంటాం కదా. ఈ రెండు కూడా విపరీతమైనటువంటి మార్గాలు. అంటే ఒక మార్గాన్ని కోరుకునేటువంటి వాళ్ళు రైట్ టర్న్ తీసుకునేటువంటి వాళ్ళు లెఫ్ట్ వెళ్ళలేరు, లెఫ్ట్ వెళ్ళినటువంటి వాళ్ళు రైట్ వెళ్ళలేరు. అటువంటివి. ఇంకొకటి అనేక గతులు కలిగినటువంటివి. వీటినే అవిద్య మరియు విద్య అంటారు. ఇక్కడ అవిద్య అనేటువంటిది బ్రహ్మలోక ప్రాప్తి వరకు కూడా ఉండేటువంటిది కూడా శంకర భగవత్పాదుల వారి దృష్టిలో అజ్ఞానము అవిద్య అని తీసుకోవచ్చు. విద్య అంటే జ్ఞానము, మోక్షము. ఈ మోక్షం అనేటువంటిది జన్మాంతర ప్రాప్త వస్తువు కాదు, సహజంగా ఇది ప్రాప్త వస్తువు. ఈ జ్ఞానం అందరికీ ఉంది, కానీ ఇదే అది అని చెప్పి గ్రహించుకోవట్లేదు. అది ఆ వివరణ అంతా కూడా శాంకర భాష్యంలో మనకు వస్తుంది. విద్య అంటే ఇక్కడ జ్ఞాన మార్గం అని తీసుకోవచ్చు. అవిద్య అంటే అజ్ఞానము లేదా ప్రేయో మార్గంలో మళ్ళీ మళ్ళీ జనన మరణంతో తిరుగుతూ సంసార బంధాన్ని కలిగించేటువంటివి. సంసారం అంటే ఇక్కడ పుత్రులు, సంపదలు ఇలానే కాదు, అవన్నీ కూడా వివరంగా ముందు ముందు చెప్పుకుంటాం. సో ఇంతవరకు మనం చెప్పుకోవడం జరిగింది. తర్వాత చెప్పబోయేటువంటి ఈ సంసారంలో ఉండటానికి పాత్రులు, యోగ్యులు అంటే పాత్రులు అన్నట్టు తీసుకోవచ్చు. అంటే ఈ సంసారంలోనే ఉండిపోవడానికి యోగ్యత కలిగినటువంటి వాళ్ళు ఎవరు? ఇది కొంచెం విపరీతంగా అనిపించినప్పటికీ కూడా అదే వివరిస్తారు. ఇది వివరించే ముందు ఆత్మతత్వం అనేటువంటిది అప్రాప్త వస్తువు కాదు, అసిద్ధ వస్తువు కాదు, సిద్ధ వస్తువు అని చెప్పటం జరిగింది. అది ఎలా? ఇది సహజంగా అందరికి కూడా నేను 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 అంటూ ఉంటారు. అహం అహం అహం. ఈ అహం అనేటువంటిదే ఆత్మ. కాకపోతే ఏతత్ వైతత్, ఇదే అది అనేటువంటిది తెలియదు. తెలియకపోవటానికి కారణాలు ప్రేయో మార్గం పట్ల ఆసక్తి కలిగి ఉండటము, ప్రేయో మార్గంలోనే ప్రవర్తన కలిగి ఉండటము, గురూపదేశం లేకపోవటము, ఆత్మజ్ఞానం పట్ల ఆసక్తి లేకపోవటము, అవిద్యతోటి కూడుకున్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా. సో ఆ విద్యలో కూడుకొని ఉన్నప్పుడు గతి ఏంటి అంటే సంసార యోగ్యతే, సంసార భాజనం. ఏతు సంసార భాజానాహ అంటే వీళ్ళందరూ కూడా సంసారానికి పాత్రులైనటువంటి వాళ్ళు.
ఎవరందరూ అనేటువంటిది ఆ వివరణ ఇంకా చెప్తున్నారు యమధర్మరాజు. ఇప్పుడు ఈ కఠోపనిషది పంచమ మంత్ర, నాతో పాటు ప్రయత్నం చేయండి. ఓం అవిద్యాయామంతరే వర్తమానాః స్వయం ధీరాః పండితం మన్యమానాః దంద్రమ్యమాణాః పర్యంతి మూఢాః అంధేనైవ నీయమానా యథాంధాః ఏతు సంసార భాజో జనాః. అంటే వీళ్ళందరూ కూడా సంసారంలో తిరుగుతూ ఉండడానికి అర్హులు, యోగ్యులు. ఇది కొంచెం ఒకలాగా చెప్పాలంటే సర్కాస్టిక్ వర్డ్, కానీ యమధర్మరాజు అలాగే చెప్పారు. సో ఇప్పుడు చెప్పినటువంటి 5వ మంత్రాన్ని అందరం కలిసి ఒకసారి చెప్దాము. ఓం అవిద్యాయామంతరే వర్తమానాః స్వయం ధీరాః పండితం మన్యమానాః దంద్రమ్యమాణాః పర్యంతి మూఢాః అంధేనైవ నియమానా యథాంధాః. దీనికి పదచ్ఛేదము అవిద్యాయాం అంతరే వర్తమానాః స్వయం ధీరాః పండితం మన్యమానాః దంద్రమ్యమాణాః పర్యంతి మూఢాః అంధేనైవ నియమానా యథాంధాః. ఇక్కడ మంచి ఉపమానం చెప్పారు భగవత్పాదులు. అంధేనైవ నియమానా యథాంధ, యథా అంధాః, ఏ విధంగా అయితే ఇంకొక అంధుడు, అంధేనైవ అంధుడితోటి, నియమాన అంటే తీసుకుని పోబడుతున్నటువంటి, యథా అంధాః ఒక గుడ్డివాడితోటి తీసుకుని పోబడుతున్నటువంటి ఇంకొక గుడ్డివాడు ఏమవుతుంది, పర్యంతి మూఢాః. వీళ్ళిద్దరు ఎలాంటి వాళ్ళు అని అంటే మూఢుల వంటి వాళ్ళు. పర్యంతి దంద్రమ్యమాణాః, పర్యంతి అంటే తిరుగుతూ ఉంటారు, అక్కడక్కడే తిరుగుతూ ఉంటారు. పాపం గమ్యానికి ఎలా చేరుకోగలరు? ఇద్దరికి గమ్యం తెలియదు. ఎవరైనా తెలిస్తే, ఇప్పుడు ఒక గుడ్డివాడు కుంటివాడు ఉన్నాడు అనుకోండి, వాళ్ళిద్దరు వెళ్ళగలుగుతారట. గుడ్డివాడు కుంటివాడిని భుజం మీద ఎక్కించుకుంటే కుంటివాడు డైరెక్షన్ చెప్తూ ఇద్దరూ కలిసి గమ్యానికి వెళ్ళగలుగుతారట. అదే ఇద్దరు గుడ్డివాళ్ళు అయ్యారనుకోండి, అక్కడక్కడే తిరుగుతారు తప్ప గమ్యాన్ని చేరుకోవడానికి అనేకమైనటువంటి అనర్థాలు కలుగుతాయి. ఎక్కడో పడిపోవచ్చు, పాపం ఎన్నో జరుగుతాయి. ఎలాంటి వాళ్ళు వీళ్ళు అంటే ఈ ఉపమానము ఎవరికి చెప్పారు అని అంటే అవిద్యాయాం అంతరే వర్తమానాః, అవిద్యలోనే కూరుకొని పోయి ఉండి. అంటే చాలామంది కనిపిస్తూ ఉంటారు, మీరు ఈ మంత్రం ఇంతసార్లు జపం చేయండి మీకు ఇది ఫలానాది సిద్ధిస్తుంది, ఈ స్తోత్రం పఠనం చేయండి ఇది సిద్ధిస్తుంది, ఇన్నిసార్లు చదవండి, లేదా ఈ పూజ చేయండి ఆ ఫలితం వస్తుంది, లేదా ఇది చదవండి అది వస్తుంది, లేదా ఇలా చేయండి ఇది వస్తుంది. అంటే ఐహికమైనటువంటి ఫలితాల గురించి మాత్రమే మాట్లాడటం తెలుసు వీళ్ళకి. పారలౌకికమైనటువంటి అంటే ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటి సాధన గురించి కానీ, ఆత్మజ్ఞాన విషయం పట్ల అనురక్తి కానీ, అనుభవం కానీ ఇవి లేనటువంటి వాళ్ళు. కానీ వీళ్ళని పరికించి చూస్తే వీళ్ళు స్వయంగా పండితుల వలే పండితం మన్యమానాః అంటే తమను తాము పండితులు అనుకుంటారు. ఇది ఎవరిని విమర్శించడం కాదు, కానీ సాక్షాత్ కఠోపనిషత్తులో వచ్చింది. యమధర్మరాజు చెప్పినటువంటి వాక్యం ఇది. ఇందులో నేను కానీ లేకపోతే వ్యాఖ్యాతలు కానీ భగవత్పాదులు కానీ కల్పించింది ఏమీ లేదు. శంకర భగవత్పాదులు దానికి వివరణ ఇచ్చారు అంతే తప్ప ఆల్రెడీ ఇది శృతివాక్యం. ఇది వేదంలో నుంచే వచ్చినటువంటిది. కఠోపనిషత్తు ఇవన్నీ ఉపనిషత్తులన్నీ కూడా వేద శిరోభాగం. సో శృతివాక్యాన్ని మనం ప్రమాణంగా తీసుకోవాలి. సో అవిద్యలో కూరుకొని పోయిన వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే చిన్న చిన్న ఫలితాలు, ఐహిక ఫలితాలు ఇచ్చేటువంటి వాటిల్లో ఆసక్తి అనురక్తి కలిగి అవి మాత్రమే చెప్పగలిగి, ఆత్మజ్ఞానానికి సంబంధించి ప్రేరణని ఇవ్వకుండా, ప్రేరణ ఇవ్వాలి అంటే వాళ్ళకి అనుభవం ఉండాలి, ఆ సాధనలు తెలిసి ఉండాలి, ఆత్మజ్ఞానాన్ని పొందేటువంటి మార్గాన్ని శిష్యులకి చెప్పగలగాలి, ఆశ్రితులకి చెప్పగలిగి ఉండాలి, దాన్ని స్వయంగా అనుభవించి ఉండాలి. ముందు చెప్పటం ముఖ్యం కాదు. సో వీళ్ళందరూ ఎలా అంటే మాకు మేమే పండితులము అని అనుకునేటువంటి వాళ్ళు. స్వయం ధీరాః పండితం మన్యమానం, మేము ధీరులము పండితులము అనేటువంటి భావనలో వాళ్ళుండి మిగతా వాళ్ళకి గైడ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళందరూ ఎలాగంటే దంద్రమ్యమాణాః పర్యంతి మూఢాః అంధేనైవ నియమానా యథాంధాః. ఎందుకని? అవిద్యాయాం అంతరే వర్తమానాః, అవిద్యలోనే ఉండి మాట్లాడుతూ ఉన్నటువంటి వాళ్ళు, విద్య గురించి కించిత్ కూడా ప్రవేశము అనుభవము లేనివాళ్ళు అని చెప్తాం. దీనికి ఇప్పుడు శాంకర భాష్యం చెప్పుకుందాం. అక్కడ కనిపిస్తుంది మీ అందరికీ, చూడవచ్చు. అవిద్యాయాం అంతరే అంటే అంతరే అంటే మధ్యే. ఈ అవిద్య అనేటువంటిది ఎటువంటిది అంటే ఘనీభూత ఇవ,
గాఢాంధకారము అంటాం చూడండి, మామూలు అంధకారం కాదు, గాఢాంధకారం. ఘనీభూత ఇవ తమసి. తమసి అంటే అంధకారం. ఎటువంటిది అంటే ఘనీభూత ఇవ, ఘనీభవించినటువంటి అంధకారం, గాఢాంధకారము. వర్తమానాహ అంటే వేష్ట్యమానాహ అంటే ప్రవర్తించుతున్నటువంటి వాళ్ళు. అది ఎలాంటిది అంటే పుత్రపశ్వాది తృష్ణా పాశశతై. తృష్ణ అంటే ఆశ, ఆశల్ని వదులుకోరు. నాకు ఇది కావాలి, అది ఉంటే బాగుంటుంది, అది కూడా కావాలి, ఇది కూడా కావాలి, ఇలాంటి ఆశలు ఉంటాయి కదా. పుత్రపశ్వాది తృష్ణాపాశశతై. ఎంత చక్కటి మాట మాట్లాడారు చూడండి. ఇది భగవత్పాదులు తప్ప ఇలాంటి శబ్దాలు భాష్యంలో చెప్పి వాటి వివరణ ఇచ్చి ఇంత ధైర్యంగా ఇలాంటి వాళ్ళు ధీరులు, ఇది కాని వాళ్ళు మూఢులు అని చెప్పి స్పష్టంగా ఇంత వివరణ ఇచ్చింది భగవత్పాదులు తప్ప ఇంకొకళ్ళు కాదు, లేరు అని చెప్తే అతిశయోక్తి ఖచ్చితంగా కాదు. అందుకనే శాంకర భాష్యమే దానిని మించినది, పోల్చగలిగినటువంటిది, జ్ఞాన మార్గంలో ప్రవర్తింపజేయగలిగినటువంటిది ఇంకొకటి. సో అవిద్యాయాం అంతరే మధ్యే ఘనీభూత ఇవ తమసి వర్తమాన వేష్యమానా పుత్రపశ్వాది తృష్ణాపాశశతై. స్వయం అంటే వయం ధీరా ప్రజ్ఞావంత, మాకు మేమే ధీరులము, ప్రజ్ఞావంతులు అంటే వాళ్ళకి వాళ్ళే ధీరులు, ప్రజ్ఞావంతులు, పండితులు. శాస్త్రకుశలా చ ఇతి అంటే మేమే పండితులము, మేమే శాస్త్ర నిపుణులము, శాస్త్ర కుశలురము అంటే మేము శాస్త్రాన్ని శాస్త్రాన్ని అధ్యయనం చేసినటువంటి వాళ్ళము, మాకు మాత్రమే ప్రజ్ఞ ఉంది, మేము ధీరులము అని అనుకుంటూ మన్యమాన తే అనుకునేటువంటి వాళ్ళు, తే బహువచనం ఇది, వారు దంద్రమ్యమాణ అత్యర్థం కుటిలాం అనేక రూపాం గతిం. ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళడానికి భిన్నమైనటువంటి మార్గాలు ఉంటాయి. సేఫ్ మార్గము, త్వరగా తీసుకెళ్ళగలిగినటువంటి మార్గము ఏదైతే ఉందో అది ఫ్రీక్వెంట్గా ఆ గమ్యం గురించి తెలిసినటువంటి వాళ్ళకి తెలుస్తుంది. షార్ట్ కట్ అయినంత మాత్రాన సేఫ్గా ఉంటుందని గ్యారంటీ లేదు. సేఫ్గా ఉన్నంత మాత్రాన, సేఫ్ మార్గం అయినంత మాత్రాన అది త్వరగా తీసుకుని వెళ్ళాలి అనేటువంటి నిశ్చితము లేదు. ఆ రెండిటి గురించి అంటే అందులో ఉన్నటువంటి మార్గాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి ఈ మార్గంలో వెళ్ళటం ద్వారా రక్షణ ఉంటుంది మరియు తక్కువ సమయంలో వెళ్ళగలము అనేటువంటిది ఎవరు చెప్పగలరు అంటే ఆ మార్గాల పట్ల క్షుణ్ణమైనటువంటి అవగాహన కలిగినటువంటి వాళ్ళు. అది లేనటువంటి వాళ్ళు ఏం చేస్తాము అనంటే భిన్నమైనటువంటి మార్గాల్లో వెళ్ళి ఏదో ఆపదను కొని తెచ్చుకోవటమో, లేకపోతే చేరవలసినటువంటి గమ్యాన్ని మామూలు సమయంలో చేరుకోలేం, అక్కడికి తక్కువ సమయంలో చేరుకోలేం. సో ఇలాంటి అనర్థం అనేటువంటిది ఒకటి ఉంటుంది. కుటిలాం అనేక రూపాం గతిం. ఎప్పుడు ఆ మార్గాల పట్ల క్షుణ్ణమైనటువంటి అవగాహన లేనప్పుడు. శాస్త్రకుశలాహ చ ఇతి మన్యమానాః తే దంద్రమ్యమాణ అత్యర్థం కుటిలాం అనేక రూపాం గతిం ఇచ్ఛంతః. అంటే ఆ కుటిలాం అనేక గతిం అంటే ఎందుకన్నారు? జరా మరణ రోగాది దుఃఖై పర్యంతి. అది దూరంగా ఉండేటువంటి లేదా కుటిల మార్గము అంటే రుజు మార్గం కాదు, అంటే తక్కువ సమయంలో తీసుకుని వెళ్ళేటువంటిది కాదు అని అర్థంలో తీసుకోవచ్చు. ఎక్కువ సమయం ఎందుకు పడుతుందంటే పునః పైకి వెళ్ళటం, కిందకి రావటం, పైకి వెళ్ళటం, కిందకి రావటం, ఇదే పనిగా జరుగుతోంది తప్ప దీనిలో నుంచి అంటే జనన మరణ చక్రం నుంచి బయటపడాలి అనేటువంటిది ఈ బోధనలతోటి జరగటం లేదు. ఏ బోధనలు? ఆత్మజ్ఞానాన్ని అనుభూతిలోకి తెచ్చుకోకుండా ఇతర శాస్త్రాల్ని ఆశ్రయించి వాటి ద్వారా ఐహిక ఫలితాలు ఇచ్చేటువంటి వాటిని చేయగలిగినటువంటి వాళ్ళు చూపించేటువంటి మార్గాలు ఐహికంగా బెనిఫిట్ ఇస్తాయి. గమ్యాన్ని, ఆత్మజ్ఞానాన్ని, అంటే గమ్యం ఏది అంటే జన్మ సార్థకతకి పునర్జన్మ రాహిత్యం ఏవా, అక్కడికి తీసుకుని వెళ్తాయా ఈ మార్గాలు అని అంటే వీళ్ళకే అనుభవం లేదు. చెప్పేటువంటి వాళ్ళకి అనుభవం లేకపోతే తెలుగులో ఒక సామెత కూడా ఉంది, చెప్పేవాడు వినేవాడు ఇద్దరు ఏదో గుడ్డివాళ్ళు చెవిటివాళ్ళు ఏదో అలాంటిది. అందుకని అది వక్ర మార్గం లేదా కుటిల మార్గం అని ఎందుకని అంటున్నాం అంటే జరామరణ రోగాది దుఃఖై పర్యంతి అంటే పరిగచ్చంతి, తిరుగుతూ ఉంటారు. మూఢాహ
ఒక పనిని వివేకంతో చేసినటువంటి వాళ్ళు ధీరులు. అదే పనిని తెలియకుండా సరళంగా చేయవలసినటువంటి దాన్ని కఠినంగా చేసుకుని చేసేటువంటి వాళ్ళని మూఢులు అని అంటారు. ఇదే భగవత్పాదుల వారు అక్కడ మాట అన్నారు. మూఢాహ అంటే ఎవరు అంటే అవివేకిన. ఎటువంటి వాళ్ళు అవివేకులు అని అంటే అవివేకిన అంధేనైవ. అంధ అంటే అందరికీ తెలుసు, దృష్టివిహీన. దృష్టివిహీనేన ఏవ అంటే ఒక గుడ్డివానితోటి నియమాన తీసుకొని పోబడుతున్నటువంటి విషమే పథి కఠినమైనటువంటి మార్గము, క్లిష్టమైనటువంటి మార్గంలో తీసుకుని పోబడుతున్నటువంటి గుడ్డివానితోటి క్లిష్టమైనటువంటి మార్గంలో తీసుకుని పోబడుతూ ఉన్నటువంటి అంధుని గతి వంటిది. యథా బహవో అంధా మహాంతం అనర్థం రిచ్చంతి తద్వత్. మహాంతం అనర్థం అంటే మహా గొప్పదైనటువంటి అనర్థము. ఎందుకని అక్కడక్కడే తిరుగుతూ ఉంటారు పాపం, బయటపడలేక. ఎందుకు బయటపడలేకపోతున్నారంటే తీసుకుని పోయేటువంటి వాడికి మార్గం తెలియదు. ఇతనికి సహజంగానే కళ్ళు లేవు కాబట్టి అతన్ని ఆశ్రయించాడు. తనకు తెలియకనే కదా ఆశ్రయించింది ఇంకొకళ్ళని. అతను పాపం అలాంటి వాడే. అలాంటి గతి ఉంటుంది అని చెప్పి యమధర్మరాజు చెప్పి ఇంకా చెప్తున్నారు. అతయేవ మూఢత్వాత్. ఈ మూఢత్వానికి కారణం ఏంటి? మూర్ఖులు మూఢులు అని చెప్పి అన్నారు. కానీ దానికి భగవత్పాదుల వారు భాష్యం చెప్పటం ఉద్దేశము అందరూ పనికిరాని వాళ్ళు, మూర్ఖులు, అవివేకులు అనటం కాదు. ఏం చేయటం ద్వారా దీని నుంచి బయటపడగలరు అది చెప్పటమే భగవత్పాదుల వారి యొక్క ఉద్దేశం. అది చెప్పటం కోసం ఆ మార్గం యొక్క స్తౌతి అంటే శ్రేయోమార్గ స్తౌత్యర్థం, స్తుత్యర్థము, మరియు ప్రేయోమార్గ తిరస్కరణార్థం. ప్రేయోమార్గంలోనే నాయనలారా ఎంతకాలం ఇలాగే ఉంటారు నాయన, బయటపడటానికి ప్రయత్నం చేయండి అని చెప్పడం, ప్రేరణని ఇవ్వటం. మనం ఎలా తీసుకున్నా కానీ శంకర భగవత్పాదులతోటి సమానమైనటువంటి వాళ్ళు నభూతో నభవిష్యతి. అంత చక్కగా భాష్యం అందరి కోసం చెప్పినటువంటిది ఒక్క భగవత్పాదుల వారు మాత్రమే. సో ఈ మూఢతకి కారణం ఏంటి? యమధర్మరాజు ఇప్పుడు చెప్తున్నారు నచికేతసుడికి. 6వ మంత్రము నేను చెప్తూ ఉంటాను, మీరు కూడా రిపీట్ చేయండి. ఓం న సాంపరాయ ప్రతిభాతి బాలం ప్రమాద్యంతం విత్తమోహేన మూఢం అయం లోకో నాస్తి పర ఇతి మాని పునః పునః వశం ఆపద్యతే మే. నాతో పాటు అందరం ఒకసారి కలిసి చదువుదాం ఇదే మంత్రాన్ని. ఓం న సాంపరాయ ప్రతిభాతి బాలం ప్రమాద్యంతం విత్తమోహేన మూఢం అయం లోకో నాస్తి పర ఇతి మాని పునః పునర్వశమాపద్యతే మే. మే అంటే నా యొక్క షష్ఠీ విభక్తి ఒకే అక్షరం. ఇది కూడా ఏకాక్షర పదాలు ఉన్నాయి. సుప్తిగంతం పదం అన్నారు. ఇవన్నీ కూడా అంటే విభక్తి ప్రత్యయాల కిందకు వస్తుంది. మే అనేది షష్ఠీ విభక్తి. నా యొక్క పునః పునః వశం ఆపద్యతే మే, నా యొక్క వశంలోకి వస్తూ ఉంటారు అంటే మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉంటారు. నేను వాళ్ళని చంపుతూ ఉంటాను. చంపటము అని అంటే ఆయన కర్తవ్య నిర్వహణ, అది చంపటం కాదు. ఆయన పరిధి అయిపోయింది అంటే కాల పరిధి అయిపోయింది, అతన్ని ఇంకొక దేహంలో ప్రవేశపెట్టాలి. యమధర్మరాజు చేసేటువంటి పని అది, అంతేగాని చంపటం కాదు. అక్కడ మనం ఏమనుకుంటున్నామంటే మరణం తర్వాత ఏంటి అనేది తెలియదు కాబట్టి యమధర్మరాజు అంటే మృత్యు అంటే ప్రాణాలని హరిస్తారు కాదు. యోగ్యతకి తగినటువంటి ఇంకొక శరీరంలోకి ప్రవేశపెడతారు. ఆ యోగ్యత ఏంటంటే మనం చేసేటువంటి కర్మల యొక్క ఫలితము. మనం చేసే కర్మల ఫలితమే, ఇంకెవరిలో చేస్తే కాదు. గ్రహించండి ఎంత చక్కగా చెప్పిందో శాస్త్రం. ఇది వేదం చెప్పింది, శాస్త్రం కూడా కాదు. శాస్త్రం అంటే ఇంకా ఇది ఏదన్నా శాస్త్రం అనుకోవచ్చు. ఇది శృతివాక్యం. పునః పునః వశం ఆపద్యతే మే. ఎందుకని? అయం లోక నా అస్తి పర. ఈ లోకంలో ఈ కళ్ళ ముందు కనిపించేవి ఇవే తప్ప ఇంకొకటి లేదు. ఇది మాని ఇలాంటి భావనలతో ఉంటూ పునః పునః వశం ఆపద్యతే మే. దీని పదచ్ఛేదం నా సాంపరాయ ప్రతిభాతి బాలం ప్రమాది అంతం విత్తమోహేన మూఢం అయం లోక నాస్తి పర ఇతి మాని పునః పునః వశం ఆపద్యతే
మే. దీనికి భాష్యం అంటే ఇప్పుడు సంక్షిప్తమైనటువంటి వివరణ చెప్పి భాష్యంలోకి వెళ్తాను. ఐహికమైనటువంటి వాంఛలు పుత్ర, పశు, గృహ, భూమి, ఇతరమైనటువంటి ఇంకా ఏమేమైతే ఉన్నాయో ఆ లిస్టు రాసేసుకోండి. ఇవన్నిటినీ చూస్తూ ఇవే ఈ కళ్ళ ముందు కనిపించేవి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అనుభవిస్తాము, ఇవే సత్యము, వీటి కోసమే మనం ప్రయత్నం చెయ్యాలి అనేటువంటి భావనలో దీన్నే మోహాంధకారము లేదా మోహంతో కూడుకున్నటువంటి అని అనుకోవచ్చు. ప్రమాదంలో పడిపోతున్నారు. ఎందుకని? ఉన్నటువంటి ఆయుకాలాన్ని సద్వినియోగం సత్సంగంలోనూ శంకర భాష్యంలోనూ ఇలాంటి ఆత్మజ్ఞాన విషయాల్లో కాకుండా ఇతర విషయాలంటే ఓన్లీ ఐహిక విషయాల్లో మాత్రమే కూరుకొని పోయినటువంటి వాళ్ళు పునః జన్మ, మృత్యువు, ఉత్తమ గతులు ఉంటాయా అంటే ఉత్తమ గతులు కూడా డౌటే. ఎందుకంటే జీవితంలో ఎప్పుడు కూడా చక్కగా ఒకసారి కూడా భగవంతుడిని ఆరాధించలేదనుకోండి, ఏం పుణ్యం చేసినట్టు? మనం ఎవరికి ఏమీ సహాయం చేయలేదు, ఎవరికి ఏమీ మనం మంచి మాటలు చెప్పలేదు, ఎవరికి ఏమి విద్యాదానం చేయలేదు, అన్నదానం చేయలేదు. అన్నదానం చేయకపోతే నష్టం ఏంటి? అన్నదానం చేసినటువంటి వాళ్ళకి ఏం ఫలితం ఉందో తెలుసుంటే అన్నదానం చేయకపోతే నష్టం ఏంటో కూడా అక్కడే అర్థమైపోతుంది. ఈ ఉపనిషత్తు మొదట్లోనే చెప్పుకున్నాము, వాజశ్రవ అంటే విశేషంగా అన్నదానం చేసినటువంటి వాళ్ళ వంశంలో, ఆయన పేరు వాజశ్రవ అంటే విశేషంగా అన్నదానం చేసినటువంటి వ్యక్తి అని చెప్పడంలోనే అర్థం ఏంటంటే అలాంటి వంశంలో బ్రహ్మజ్ఞాని అయినటువంటి పుత్రుడు ఉద్భవిస్తాడు. అందుకని ఇవన్నీ శృతి మాత చెప్తోంది స్టెప్ బై స్టెప్. ఇవేమీ చెయ్యకుండా ఐహికమైనటువంటి భోగాలు, సుఖాలు, వీటి వెంటే పడి సంపాదన మాత్రం ఇదే అనుకునేటువంటి వీళ్ళు ప్రమాదంలో పడిపోతారు. ఎటువంటి ప్రమాదం అంటే వచ్చే జన్మ మళ్ళీ నరజన్మ ఉంది అనే గ్యారెంటీ ఎక్కడ లేదమ్మా ఎవరికి. చేసేటువంటి పుణ్యము పాపము, బృహదారణ్యక ఉపనిషత్తు కూడా ఇదే చెప్తుంది. ధర్మం అధర్మం సమంగా ఉన్నప్పుడు మనిషి జన్మ వస్తుంది. పుణ్యము పాపము సమపాళ్లలో ఉంటే నరజన్మ వస్తుంది. పుణ్యము ఎక్కువైతే దేవలోక జన్మలు వస్తాయి, స్వర్గాది పర్యంతం. జ్ఞానం ఉంటే, ఏది ఉపాసనతో కూడినటువంటి జ్ఞానం ఉంటే బ్రహ్మలోక ప్రాప్తి. కర్మ ప్లస్ ఉపాసన ఉన్నా కూడా బ్రహ్మలోక ప్రాప్తి. జ్ఞానము అనుభవైక జ్ఞానం కాకపోయినా అక్కడ కూడా బ్రహ్మలోక ప్రాప్తి. బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన ఉపదేశం చేసిన తర్వాత మోక్షం వస్తుంది, లేదా ఆయనతో పాటుగా ముక్తులు అవుతారు సత్యలోకంలో. పాపకర్మ ఎక్కువ ఉందనుకోండి, కింది జన్మలు అంటే పశు జన్మలు వస్తాయి. మరీ హింసా ప్రవృత్తితో కూడినటువంటి వాళ్ళకైతే ఇంకా మరీ తమో జన్మలు వచ్చేస్తాయి. అందుకని అదే ప్రమాదం అంటే ఇక్కడ. ఇప్పుడు శాంకర భాష్యం చూద్దాం. నా సాంపరాయ ప్రతిభాతి అంటే సాంపరాయ ప్రకాశం ఉండదు అంటే తెలుసుకోకపోవటము, దాని గురించి జ్ఞానం లేకపోవటము అనుకోవచ్చు. దేని గురించి అనంటే సంపరా ఈయతే ఇది సంపరాయ అంటే పరలోక తత్ప్రాప్తి ప్రయోజన సాధన విశేష శాస్త్రీయ సాంపరాయ. సంపరాయ అంటే సంపరా ఈయతే ఇది సంపరాయ అంటే దేహము పడిపోయిన తరువాత దేని వైపు వెళ్తాము అది సంపరాయ. దానికి తగినటువంటి ప్రయత్నం చేయటం సంపరాయ అనుకోవచ్చు. అటు వెళ్ళటం సంపరాయ అనొచ్చు. దేహపతనానంతరం అంటే జీవి దేహంలోంచి వెళ్ళిపోయిన తర్వాత మన గమనము ఎటువైపు వెళ్తుంది అది సంపరాయము. అంటే పరలోకము అనుకోవచ్చు ఇక్కడ సంపరాయ అంటే. సో ఆ పరలోక ప్రాప్తి ప్రయోజన సాధన విశేష అంటే ఆ పరలోక ప్రాప్తి ప్రయోజనంగా కలిగినటువంటి సాధనా విశేషం ఏదైతే ఉంటుందో శాస్త్రీయమైనటువంటిది అది సాంపరాయ. సంపరాయ పరలోకము. సాంపరాయ అంటే ఆ పరలోకాన్ని చేరుకోవటానికి తెలిపేటువంటి సశాస్త్రీయ సాధనా విశేషం అలా తీసుకోవాలి. సో సంపరాయ అంటే పరలోకము, ఆ పరలోక సాధన ప్రయోజనం సశాస్త్రీయమైనటువంటిది ఏదైతే ఉందో అదే సాంపరాయము. సచ బాలం అవివేకినం ప్రతి న ప్రతిభాతి అంటే న ప్రకాశతే అంటే న ఉపతిష్టతే ఇది ఏతత్
అటువంటిది ఇప్పుడు ఒక చిన్నపిల్లవాడు ఉన్నాడండి, ఆ చిన్నపిల్లవాడు గురించి బాగా చిన్నపిల్లవాడు ఊహ కూడా తెలియనటువంటి వాడి దగ్గర కలెక్టర్ అయితే ఇలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, అలాంటివి ఉంటాయి, లేదా ఒక ప్రైమ్ మినిస్టర్ అయితే ఇలాంటివి ఉంటాయి అన్నీ కూర్చోబెట్టి ఒక గంట చెప్పారు. ఏమవుతుంది? ఏం తెలియదు పాప అతనికి. అది శైశవ దశ కాబట్టి. అలాగే వయస్సు దృష్ట్యా పెరిగినప్పటికీ కూడా పరలోకము అనేటువంటిది ఒకటి ఉంటుంది. దానికి ఇలాంటి సాధన చేయటం ద్వారా పితృలోక ప్రాప్తి కలుగుతుంది, ఇలాంటి సాధన చేయటం ద్వారా స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది, ఇలాంటి సాధన చేయటం ద్వారా బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది, ఇలాంటి సాధన చేయటం ద్వారా అంటే ఆత్మజ్ఞాన సాధన ద్వారా ఇహలోకంలోనే జీవన్ముక్తి లభిస్తుంది. ఇలాంటివి ఏమి పాపం తెలియదు. వీళ్ళనే బాలహ. బాలం అంటే అటువంటి బాలురకు, బాలుడు అని అంటే అవివేకులు అని చెప్పడం భగవత్పాదుల వారు. వాళ్ళ యందు నా ప్రతిభాతి నా ప్రకాశతే అంటే ఈ ఆత్మజ్ఞానము, పరలోకము, ధర్మము ఇలాంటివన్నీ కూడా శాస్త్రీయ సాధన ఇలాంటివన్నీ పట్టవు, తెలియవు. ప్రమాద్యంతం ప్రమాదం కుర్వంతం. ఎటువంటి ప్రమాదం అంటే పుత్రపశ్వాది ప్రయోజనేషు ఆసక్త మనసం. అంటే ఎంతసేపు కూడా మనస్సు ఈ ఐహికమైనటువంటి విషయాల పట్లనే తిరుగుతూ ఉండటము. పుత్రపశ్వాది ప్రయోజనేషు అంటే ఆ ప్రయోజనముల యందు, ఇది బహువచనం, సప్తమి బహువచనము. పుత్రపశ్వాది ప్రయోజనేషు ద్వంద్వ సమాసం అవుతుంది. ఇది ద్వంద్వ సమాసము. అటువంటి ఆసక్త మనసం, అటువంటి ఆసక్తితో కూడుకున్నటువంటి మనసు కలిగినటువంటి వాడు. తథా విత్తమోహేన విత్త నిమిత్తేన. విత్తము అంటే తెలిసినటువంటిది అందరికీ, ధనము. విత్త నిమిత్తేన అవివేకేన, అవివేకంతో మూఢం అంటే ఇక్కడ తమసా అచ్ఛన్నం. తమస అంటే అజ్ఞానముతో అని తీసుకోవాలి. ఇక్కడ అజ్ఞానంతో కూడుకుని ఆచ్ఛాదింపబడినటువంటి మనస్సుతో ఉన్నటువంటి వాడు. సంతం తమసా ఆచ్ఛంతం సన్ తం అటువంటి వాడు అని. అయం ఏవ లోకః ఇదే, ఈ లోకమే, కళ్ళ ముందు కనిపించేది ఏదైతే ఉందో ఈ లోకమే. యహ అయం దృశ్యమానః కనిపించేటువంటిదే. స్త్రీ అన్నపానాది విశిష్ట నాస్తి. స్త్రీ అన్నము అంటే తిందాము, తాగుదాము, భోగాలు అనుభవిద్దాము ఇలాంటి విశిష్టతలు, ఇవే విశిష్టతలుగా కనిపిస్తాయి తప్ప నాస్తి పరః అదృష్టః లోకః. ఇవి తప్ప ఒక పరలోకం అనేది ఒకటి ఉంది అనేటువంటిది ఒప్పుకోరు. ఎక్కడుందండి? చార్వాక మతం అని ఒకటి ఉంది. సాంఖ్యకారికలు చెప్పినప్పుడు ఇతర దర్శన శాస్త్ర పరిచయంలో కూడా నేను దీని గురించి చెప్పాను. ఏముందండి, అంతా ఏదున్నా కూడా ఇక్కడే ఉంది, కనిపించేటువంటిదే సత్యము. ఆయుష్ ఉన్నంత వరకే మనం ఏం చేసినా, ఏం అనుభవించినా, ఈ దేహంలో శక్తి ఉన్నంత వరకే, ఈ దేహం ఉన్నంత వరకే ఏం చేసినా. కాబట్టి ఈ దేహం ఉండగానే ఏం చేద్దాం అనుకున్నామో అన్నీ చేసేయండి. పుణ్యం ఏంటి, పాపం ఏంటి, ఎవరు చూశారు, స్వర్గం ఉంది, నరకం ఉంది, ఇవన్నీ అని చెప్పి వీళ్ళు వాదిస్తారు. దీనికి ఏమి శాస్త్రాధ్యయనం అవసరం లేదు. ఈ మాత్రం చెప్పాలి అని అంటే శాస్త్రాధ్యయనంతో పని లేదు. చిన్నపిల్లవాడిని అడిగినా కూడా నాకు ఆకలేస్తుంది, తింటాను, అది ఎలా సంపాదించాలి, ఏం చేయాలి, ఇవన్నీ నాకు అనవసరం. ఇలాంటిది వాళ్ళకి సరే ధనం లేదు, సరే నీకేదో ఏది అనుభవించినా ఇక్కడే అనుభవించాలన్నా, కానీ ఏదైనా అనుభవించాలంటే ఈ ఐహిక లోకంలో ఉండాలి కదా. తల్లిదండ్రులు ఇచ్చిందైనా ఉండాలి, లేదా ఎక్కడి నుంచైనా కొట్టుకొచ్చిందైనా ధనం ఉండాలి, లేదా ఏదో ఒకటి చేశాను, కానీ ధనం ఉంటేనే కదా ఏదైనా చేసేది. ఆ ధనందేముంది, ఎవరి దగ్గర అప్పు తెచ్చుకో అంటాడు. రుణం కృత్వా ఘృతం పిబేత్ అంటే రుణం చేసేసేసి ఘృతం పిబేత్. ఎందుకంటే శృతి కూడా ఒక మాట చెప్తుంది, ఘృతం ఆయు అంటే నెయ్యి ఆయు. అంటే నెయ్యి ఆయుష్ ఎలా అవుతుంది? నెయ్యిని తీసుకోవటం ద్వారా, ఘృతం తీసుకుంటే ఆయుష్ పెరుగుతుంది అని చెప్పడం అక్కడ ఉద్దేశం. కానీ వీళ్ళు ఏం చెప్తారంటే రుణం కృత్వా ఘృతం పిబేత్. రుణం తీసుకో, నీకు ఏ భోగం కావాలంటే ఆ భోగాన్ని అనుభవించు, ఏం ఖర్చు పెట్టింది. మరి ఆ రుణం ఇచ్చినటువంటి వాడు అడుగుతాడు కదా, అడిగితే ఏం చేయాలి? ఏముంది, అడిగినప్పుడు ఒక ఉపాయం చూడు, ఏదో ఒక ఉపాయం చేయి. ఉపాయం చేసి ఏం చేయాలట? 6 నెలల తర్వాత ఇస్తానని చెప్పు, ఏదో చెప్పు, పంపించే. అప్పటికి 6 నెలల తర్వాత మళ్ళీ వస్తే మళ్ళీ అప్పుడు దానికి తగినట్టుగా ఇంకొక ఉపాయం చూడు. ఎప్పటి వరకు ఇలా?
ఈ అప్పు అనేటువంటిది ఎంతవరకు అయ్యా నాయన, నీ వాడన్న పోయే వరకు ఉంటుంది, నువ్వన్న పోయే వరకు ఉంటుంది. ఇద్దరిలో ఎవరు పోయినా కూడా ఈ అప్పు అనే కాన్సెప్ట్ లేదు, ఇంక అయిపోయింది, ఎందుకు నీకు టెన్షన్ అంటాడు చార్వాకుడు. అతను ముందు పోయాడు అనుకో, అడిగేవాడే లేదు. నువ్వే ముందు పోయావు అనుకో, తీర్చాల్సిన అవసరమే లేదు నీకు. ఏదున్నా కూడా ఈ లోకంలోనే కదా, అందుకని నీకు ఇంకా ఇది చార్వాక మతం అన్నమాట. ఇలాంటిదే వీళ్ళు ఏమంటారంటే పరలోకం ఉంది. ఇది వాల్మీకి రామాయణంలో కూడా ఈ చార్వాకుడు గురించి ఒకటి వస్తుంది. జాబాల అనేటువంటి చార్వాక మతం అతను రాముడికి చెప్తాడు, శ్రీరామ ఏది వనవాసానికి వెళ్ళినప్పుడు చిత్రకూటం దగ్గర ఉన్నప్పుడు వీళ్ళందరూ వెళ్ళారు. భరతుడు సైన్యాధిపతిని, వశిష్ఠాది మంత్రుల్ని అందరినీ తీసుకుని వెళ్ళిన తర్వాత ఈ జాబాలుడు అనేటువంటి మంత్రి చెప్తాడు అనమాట, శ్రీరామ ధర్మం అంటావు, అధర్మం అంటావు, పుణ్యం అంటావు, పాపం అంటావు, స్వర్గం అంటావు, నరకం అంటావు, ఎవరు చూశారయ్యా ఇవన్నీ? స్వర్గం నరకం ఇవన్నీ ఎవరు చూశారు? నీకు ఒంట్లో శక్తి ఉంది, నీకు రాజ్య పరిపాలన చేసేటువంటి అర్హత ఉంది, దశరథుడు కూడా అదే కోరుకున్నాడు, మేమందరం అదే కోరుకుంటున్నాం. ఇవన్నీ పక్కన పెట్టి తండ్రికి మాట ఇచ్చాను, నేను మాట తప్పును, స్వర్గము సత్యవాక్ పరిపాలన చేస్తే స్వర్గము పుణ్యము ఇవన్నీ ఎందుకు మాట్లాడతావు, ఎవరు చూశారు ఇవన్నీ అంటాడు. శ్రీరాముడు మందలిస్తాడు. అదంతా వాల్మీకి రామాయణంలో ఆసక్తి ఉన్న వాళ్ళు చూడవచ్చు. మందలిస్తాడు. ఈ జాబాలు తెలియనటువంటి వాడు కాదు, వశిష్ఠుడు సమాధానపరుస్తాడు. శ్రీరాముడు కోపం వచ్చి అసలు ఇతన్ని మంత్రిగా దశరథుల వారు ఎలా ఉంచారు, వెంటనే అసలు ఇతనికి శిరశ్ఛేదం చేసేయాలంటాడు. అప్పుడు వశిష్ఠుల వారు అడ్డం పడి, నాయన ఇతను అన్నీ తెలిసినటువంటి వాడు, కాకపోతే నిన్ను సమాధానపరిచి రాజ్యానికి తీసుకుని వెళ్ళటం కోసం చార్వాక మతాన్ని ప్రయోగించాడు అని చెప్పి అక్కడ సమాధానపరుస్తారు. అది వాల్మీకి రామాయణ అంశము. సో ఇక్కడికి వచ్చేసేసి వీళ్ళ ఆలోచన అంతా కూడా ఇలాగే ఉంటుంది. నాస్తి పరహ అదృష్టో లోక, కనపడినటువంటి లోకం ఏదో ఉంది అని అంటారండి, పరలోకం అంటారు, ఎక్కడో ఉందంటారు. ఇది ఏవం మననశీల, వీళ్ళ ఆలోచన ఇలాగే ఉంటుంది. మననశీల అంటే మాని, ఇలా అనుకునేటువంటి వాళ్ళు పునః పునః జనిత్వా, మళ్ళీ మళ్ళీ పుట్టి, వశం మత్ అధీనతాం, నా యొక్క ఆధీనంలోకి, ఆపద్యతే వస్తారు, మే మృత్యు మమ అంటే నా యొక్క, అంటే మృత్యు యొక్క, నా యొక్క ఆధీనంలోకే వస్తారు. అంటే నా పరిధిలోనే తిరుగుతూ ఉంటారు, పుడుతూ ఉంటారు. పుట్టిన ప్రతి వాడికి కూడా ధర్మాధర్మాలని బట్టి, వాళ్ళ కాలాన్ని బట్టి, వాళ్ళ మళ్ళీ ఇతర శరీరాల్లో ప్రవేశపెట్టాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి ఆయన చేస్తూనే ఉంటాడు. మళ్ళీ 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 ఈ పని నేను చేసేటట్టుగానే వాళ్ళు నా అధీనంలోనే ఉంటారు. ఎక్కడ బయటికి వెళ్ళినట్టు వాళ్ళు. సో జనన మరణాది లక్షణ దుఃఖ ప్రబంధ ఆరూఢ ఏవ భవతి ఇత్యర్థ. అంటే గట్టిగా దాన్నే పట్టుకొని, ఆ జనన మరణ చక్రాన్నే పట్టుకొని దిగకుండా ఉన్నటువంటి వాళ్ళు. ఎవరో ఒకళ్ళు జెయింట్ వీల్ ఎక్కారండి, జియాంట్ వీల్ అని చెప్పి అంటారు, అది ఎక్కారు, దిగలేదు, మళ్ళీ 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 తిరగాలని చెప్పి అక్కడే పట్టుకుని కూర్చున్నారు. వాళ్ళు దిగితే అందులోంచి బయటకు వస్తారు, కానీ అక్కడే పట్టుకుని గట్టిగా కూర్చుని అమ్మో నాకు భయం వేస్తుంది అంటే ఎలా? ప్రయత్నం చేస్తే కిందకి దిగి వచ్చేస్తే ఆ భయం పోతుంది, ఆ జనన మరణ చక్రం నుంచి బయటికి రావాలి, జియాంట్ వీల్ నుంచి బయటికి రావాలి, అంతే. దుఃఖ ప్రబంధ ఆరూఢ ఏవ భవతి ఇత్యర్థ. ప్రాయేణ ఏవం విధ ఏవ లోక. ప్రాయేణ అంటే సామాన్యంగా లోకమంతా కూడా, అంటే ఎక్కువ మంది లోకమంతా అంటే ఇలాగే. అంటే మరి శంకర భగవత్పాదుల వారు కూడా ఇదే లోకంలో వచ్చారు, ఈ శాంకర భాష్యాన్ని మనందరికీ అందించారు. వారి గురువుకి గురువు అయినటువంటి గౌడపాదాచార్యుల వారు మాండుక్య కారికలు రాశారు, వాటికి కూడా భాష్యం రాశారు భగవత్పాదుల వారు. సో మహాత్ములు ఉన్నారు, మహాత్ములు లేరని కాదు, కానీ ఎక్కువ మందికి నచ్చేటువంటిది ఏంటంటే ఏముందండి 4ంటికి లేచి ఏం చేయాలి, 6ంటికి లేవండి మీద పడుకోండి కాసేపు ప్రశాంతంగా అంటే అమ్మయ్య సపోర్ట్ దొరికింది, ఇంకో పడుకుంటారు. అంతేగాని ప్రాతకాలంలో లేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఆక్సిజన్ సైంటిస్టులు కూడా అదే చెప్తున్నారు కదా, ఇదేంటి ఆక్సిజన్ సప్లై బాగా ఉంటుంది, బాడీకి మంచి ఆక్సిజన్ లభిస్తుంది, ఇలాంటివి. ఎవరు లేస్తారండి, లేద్దాంలే తొందర ఉంది. సో ఇలా అనుకునేప్పుడు మరి ఆయన అధీనంలోనే మనం ఉంటాం. ఆయన అధీనం అంటే ఇందాక చెప్పుకున్నాము, పునః జనిత్వా వశం అధీనతాం ఆపద్యతే మే మృత్యోహ మమ. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే జనన మరణాది లక్షణ దుఃఖ ప్రబంధారూఢ ఏవ భవతి, అదే అవుతారు. దీంతో మనకి 6వ మంత్రం యొక్క భాష్యం అయింది. తర్వాత మంత్రంలో ఏం చెప్పబోతున్నారు అనేటువంటిది ప్రాయణ ఏవమిధ ఏవ లోక, అది చెప్పేసుకున్నాం. యస్తు శ్రేయోర్థి సహస్రేషు కశ్చిత్ ఏవ ఆత్మవిద్భవతి తద్విధ యస్మాత్. అంటే ఈ విధంగా ఉంటుంది.
అనేటువంటిది చెప్తున్నారు. ఏ విధంగా ఈ విధంగా ఉంటారు, ఏ విధంగా అనేటువంటిది కింద మంత్రంలో చెప్తారు. ఏంటి? శ్రేయో మార్గాన్ని కోరుకునేటువంటి వాళ్ళు వేలాది మందిలో అనేకంటే కూడా కోట్లాది మందిలో ఒకళ్ళు ఉంటారు. వాళ్ళల్లో కూడా ఒకానొక్కడు ఆత్మవేత్త అవుతారు. బ్రహ్మవిత్ భవతి, బ్రహ్మమును తెలుసుకున్నాడు. బ్రహ్మము అంటే చతుర్ముఖ బ్రహ్మ కాదు ఇక్కడ. యో బ్రహ్మన్ వేత్తి బ్రహ్మవిత్ భవతి. బ్రహ్మమును తెలుసుకున్నటువంటి వాళ్ళు, పరబ్రహ్మము అంటే పరమాత్మ, ఆత్మజ్ఞానము కలిగినటువంటి వాళ్ళు బ్రహ్మవిత్ అవుతారు, బ్రహ్మవేత్త అవుతారు అని చెప్పుకోవచ్చు. దీనికి ఈ మంత్రం చెప్పిన తర్వాత దీనికి సమానమైనటువంటి భగవద్గీత శ్లోకం కూడా ఉంది, అది కూడా చెప్తాను. ఇప్పుడు మంత్రము నాతో పాటు, ఉపనిషత్ మంత్రం, సప్తమ మంత్రం నాతో పాటు ఉచ్చరించండి. ఓం శ్రవణాయాపి బహుభిర్యో న లభ్యః శృణ్వంతోపి బహవోయం న విద్యుః ఆశ్చర్యో వక్తా కుశలోస్య లబ్ధా ఆశ్చర్యో జ్ఞాతా కుశలానుశిష్టః. అందరం కలిసి ఒకసారి చదువుదాం. ఓం శ్రవణాయాపి బహుభిర్యో న లభ్యః శృణ్వంతోపి బహవో యం న విద్యుః ఆశ్చర్యో వక్తా కుశలోస్య లబ్ధా ఆశ్చర్యో జ్ఞాతా కుశలానుశిష్టః. పదచ్ఛేదం. శ్రవణాయ అపి బహుభిః యః న లభ్యః శృణ్వంతః అపి బహవః యం న విద్యుః ఆశ్చర్యో వక్తా కుశలః అస్య లబ్ధా ఆశ్చర్యో జ్ఞాతా కుశలానుశిష్టః. కుశలః అనుశిష్టః, కుశల అనుశిష్టః. చాలామందిలో ఇది తెలుసుకోవటం కోసం, వినటం కోసం, శ్రవణం చేయటం కోసమైనా కానీ ఆసక్తి ఉండదు, అర్హత ఉండదు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఆసక్తి ఉండదు. చాలామందికి ఆసక్తి ఉండదు. ఎంతమంది ఇలాంటి ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుందామని ప్రయత్నం చేస్తారు. అలాంటి తెలుసుకునే ప్రయత్నం చేసే వాళ్ళకి కూడా ఆ వినేటువంటి అవకాశం ఎంతమందికి ఉంటుంది, సోర్స్ ఎంతమందికి తెలుస్తుంది. విన్నారు, విన్నప్పటికీ కూడా అందరికీ ఆత్మజ్ఞానం అనేటువంటిది సిద్ధించదు వెంటనే. చాలామందికి అర్థం కాదు. అర్థమైనటువంటి వాళ్ళలో కూడా చాలామందికి సాధన పట్టుపడదు. సాధన పట్టుబడిన వాళ్ళందరూ కూడా సిద్ధి పొందుతారు అని చెప్పటం లేదు. దీన్ని తెలుసుకోవటానికి ఒక నిపుణుడైనటువంటి గురువు దొరకాలి. ఇది తెలుసుకున్నాడు అంటే వాళ్ళు కుశలురు, అంటే నిపుణులు. అలాంటి నిపుణుడైనటువంటి వాళ్ళ ద్వారా ఉపదేశం జరిగిందనుకోండి మనకి ఆత్మజ్ఞానాన్ని సాధించేది, అప్పుడు జ్ఞాత అంటే తెలుసుకున్నటువంటి వాడు కూడా నిపుణుడవుతాడు. ఇది సంక్షిప్తార్థం. భగవద్గీతలో ఇదే ఒక ఇంచుమించు ఇదే శ్లోకం. మనుష్యాణం సహస్రేషు కశ్చిద్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిద్ మాం వేత్తి తత్వతః అని చెప్పారు. అంటే వేలాది మందిలో ఒక్కళ్ళు నన్ను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. యతతామపి సిద్ధానాం అంటే ప్రయత్నం చేసే వేలాది మందిలో కూడా ఒకానొకడు మాత్రమే సిద్ధిస్తుంది. అటువంటి జ్ఞానం అంటే అంత కష్టమైనది అని కాదు. ఇక్కడ బయట ఉండే అట్రాక్షన్స్ నుంచి బయటపడటం కష్టం అని చెప్పటం. అక్కడ నీళ్లు ఉన్నాయి, నీళ్లు పర్వతం నుంచి కింద పడటం అనేటువంటిది సహజం. అదే నీటిని, కింద ఉన్నటువంటి నీటిని పర్వతం పైకి ఏదో ఒక ప్రయోజనం కోసం, ఉదాహరణకు గోల్కొండ వెళ్ళినటువంటి వాళ్ళకి తెలుస్తుంది. ఇక్కడ దుర్గం చెరువు, దూరంగా ఉన్నటువంటి దుర్గం చెరువు నుంచి గోల్కొండకి నీళ్లు ఎక్కించడానికి ఒక సిస్టమ్ కావాల్సి వచ్చింది. అదే కొండ మీద నుంచి నీళ్లు కిందికి రావాలంటే ఏ సిస్టమ్ అక్కర్లేదు. ఏటవాలు ఆ వాలుని బట్టి నీళ్లు సహజంగా కిందికి వచ్చేస్తాయి, వర్షం నీళ్ళు. సో నిపుణుడైనటువంటి గురువు లభించటము, ఒకవేళ లభిస్తే మాత్రం తెలుసుకున్నటువంటి వాడు అంటే ఆత్మజ్ఞానాన్ని సిద్ధింపజేసుకున్నటువంటి వాడు నిపుణుడే అవుతాడు అతను కూడా. సో ఇప్పుడు శాంకర భాష్యం దీనికి. శ్రవణాయాపి, శ్రవణార్థం అంటే శ్రోతం అపి విన్నప్పటికీ, యో న లభ్య ఆత్మ బహుభిః అంటే అనేకైః, బహుభిః అంటే అనేకైః తృతీయ బహువచనది, చాలామందికి విన్నప్పటికీ కూడా లభించదు. శృణ్వంతోపి విన్నప్పటికీ
అసలు వినేటువంటి అవకాశమే చాలామందికి రాదు. వినటం కోసము అవకాశం రావటము దుర్లభమే. వచ్చిన శృణ్వంతోపి బహవో అంటే అనేకే అన్యే యం ఆత్మానం న విద్యు అంటే న విదంతి అభాగిన అసంస్కృతాత్మన న విజానీయు విన్నప్పటికీ కూడా ఆత్మతత్వం వంట పడుతుంది అని లేదు. కించ అస్య వక్త అపి ఆశ్చర్య అంటే అద్భుతవత్ ఏవ అనేకేషు కశ్చిత్ ఏవ భవతి ఒకానొక్కడికి మాత్రమే ఇది పట్టుబడుతుంది. అలా పట్టుబడినటువంటి వక్త దొరకటము అంటే దాన్ని సాధించినటువంటి ఇతరులకు చెప్పగలిగినటువంటి గురువు దొరకటము, నిపుణుడైనటువంటి గురువు దొరకటం. ఎవరంటే వాళ్ళు కాదు, ఇక్కడ ఆత్మజ్ఞానాన్ని చెప్పగలిగినటువంటి గురువు దొరకటం. తథా శ్రుత్వాపి అస్య ఆత్మనః కుశలః నిపుణ ఏవ అనేకేషు లబ్ధ కశ్చిత్ ఏవ భవతి. అలాంటి వాళ్ళ నుంచి విన్నటువంటి వాళ్ళు నిపుణులు అవుతారు. అతను కూడా నిపుణుడే. నిపుణ ఏవ అనేకేషు లబ్ధ. అలా దొరికినటువంటి వాళ్ళలో ఒకానొక నిపుణుడు మాత్రమే సాధించగలుగుతాడు దాన్ని. యస్మాత్ ఆశ్చర్యో జ్ఞాత కశ్చిత్ ఏవ కుశలానుశిష్ట. కుశలేన అంటే ఇక్కడ కుశల అంటే నిపుణేన ఆచార్యేణ అనుశిష్ట సన్ అంటే ఒక కుశలుడైనటువంటి నిపుణుడైనటువంటి ఆచార్యునితోటి శిక్షణ పొందినటువంటి శిష్యుడు లేదా తెలుసుకున్నటువంటి వాడు, శిక్షణ పొంది తెలుసుకున్నటువంటి వాళ్ళు ఒకానొకళ్ళు ఉంటారు. ఇది సప్తమ మంత్రం యొక్క భాష్యము. ఇది ఇంత దుర్లభము లేదా కష్టము అని ఎందుకు చెప్తున్నారు అని అంటే, మనము చూసేటువంటి ప్రవృత్తి ఈ ప్రపంచమంతా కూడా అస్థి భాతి ప్రియం నామ రూపాత్మకం. అస్థి అంటే ఉన్నది, భాతి అంటే ప్రకాశమానంగా ఉన్నది. ఎలా ఉంది అంటే ప్రియంగా ఉంది, అంటే అందరికీ ఆప్తముగా ఉంది, సాన్నిహిత్యంలో ఉంది. మిగతా రెండు నామ రూప. ఈ మూడు పరమాత్మకి సంబంధించినవి. అస్థి భాతి ప్రియము ఈ మూడు పరమాత్మకి సంబంధించినటువంటి విషయాలు. నామము రూపము ఇవి ప్రకృతికి సంబంధించినటువంటి విషయాలు. మన ప్రాకృతిక ప్రపంచంలో నామము రూపము లేకుండా ఏది మనము వ్యక్తీకరించలేము, గ్రహించలేము కూడా. ప్రపంచంలో ఉండేటువంటి అన్ని వస్తువులలో కూడా ఈ అస్థి భాతి ప్రియము అనేటువంటిది ఎంతో కొంత గోచరిస్తూనే ఉంటుంది. మీకు ఇష్టమైనటువంటి ఒక వస్తువు ఉంది, ఏదో ఒక వస్తువు కనిపించింది, అది ఉందా అంటే ఉంది, అస్థి ఉంది అని ఎలా తెలిసిందంటే అది ప్రకాశమానంగా, అంటే దాని ఎందు ప్రకాశం యొక్క అంశం ఉంది కాబట్టి కనిపించింది ప్రకాశవంతంగా. భాతి మీకు నచ్చింది కాబట్టి మీకు కాకపోతే ఇంకొకరికైనా నచ్చుతుంది. ప్రతి వస్తువు ఎవరికి ఒక్కొక్కళ్ళకి నచ్చుతుంది, మనకి నచ్చదు అని అంటే ఇంకా ఎవరికి నచ్చదని లేదు. సో ప్రియంగానూ ఉంటుంది. ఇది ప్రాపంచిక విషయం పట్ల చెప్పటం. కానీ పరమాత్మకి సంబంధించి అందరికీ ఆప్తంగా ఉంటుంది. పరమాత్మ లేకుండా అసలు ఏమీ లేదు. నామము రూపం, ఇదే బృహదారణ్యక ఉపనిషత్తు ఏం చెప్తుందంటే నామ రూప క్రియాత్మకం ఈ ప్రపంచం అని చెప్తుంది. ఈ ప్రపంచంలో మూడే ప్రతిదానికి, నామము రూపము క్రియ. ఏ దానికైనా కూడా ఈ మూడు ఉంటాయి. అది లేకుండా అసలు వ్యవహారం లేదు. దీన్నే అవిద్య అంటారు. ఎవరైనా ప్రయత్నం చేసి నామము రూపము లేకుండా ఏదన్నా ఒక విషయాన్ని వివరించడానికి ప్రయత్నం చేసి చూడండి. ఆ విషయం గోచరిస్తే రేపేం చెప్పవచ్చు మీరు. ఇక్కడికి ఈరోజు విరమించుదాం. ఉపనిషత్ శాంతి మంత్రం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం తత్సత్.